నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ, బెంగళూరు, వైజాగ్. ఓవరాల్ గా సిచ్యువేషన్ ఇక్కడ మీకు అర్థమవుతుంది. డిఎంకే పార్టీ ఆఫీస్ నుంచి మనం ప్రత్యక్ష ప్రచారం. ఎందుకంటే ఇప్పుడే మీకు ఉదయనిధి స్టాలిన్ కూడా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. పెద్దగా ఇష్టపడలేదు ఎవరిని మీట్ అవడానికి కూడా. బట్ స్టాలిన్ గారు మాత్రం ఇది లోపల ఒక్కసారి చూస్తే ప్రతి ఒక్కరిని కూడా మీట్ అవుతున్నారు. ఇది స్టాలిన్ గారి వెహికల్. సో లోపల ప్రతి ఒక్కరిని మీట్ అవుతున్నారు. అంటే క్యూ పెట్టారు, లోపల మీట్ అవుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా యాక్సెస్ ఇస్తున్నారు. ఆల్రెడీ ఆ ఇలా లోపలికి వెళ్ళిపోయి ఆయన అక్కడ నిలబడి అందరికి అభివాదం చేస్తూ షేక్ అండ్ ఇస్తూ సో అక్కడి నుంచి ఎలవ్ చేస్తున్నారు. నేను కూడా వెళ్ళొచ్చాను లోపలికి వెళ్ళాను. బట్ కేవలం వాళ్ళ మీడియాని మాత్రం లోపల ఎలవ్ చేశారు. సో ప్రతి ఒక్కరిని స్టాలిన్ గారు అయితే ఇక్కడ కలుస్తున్నారు లోపలికి వెళ్ళి. బట్ ఉదయనిధి స్టాలిన్ గారు మాత్రం ఎవరిని కలవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే చాలా యంగ్ లీడర్, ఫ్యూచర్ భవిష్యత్తులో సీఎం అవుతారు, తమిళనాడుకి వస్తున్నారు. ఎంతో మంది లీడర్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆఫ్టర్ స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ చాలా పవర్ఫుల్ గా రోల్ ప్లే చేస్తున్నారు. మేకర్ ఎప్పుడైనా కానీ ఈ తమిళనాడు స్టేట్ కావచ్చు, డిఎంకే పార్టీ కావచ్చు, ఆయన్నే ఒక లీడర్ గా భావించారు. కాబట్టి ఒక నిరుత్సాహం ఉంటుంది డెఫినెట్ గా. ఎంతో మంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు కావచ్చు, గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, అందరూ కూడా పార్టీ ఆఫీస్కి వస్తూ లెఫ్ట్ పార్టీస్ ఏదైతే చెప్పుకుంటున్నారో టీడీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పుకుంటున్నారు. కానీ ఆ పార్టీ కూడా సో ఇప్పుడే వచ్చి స్టాలిన్ గారిని కలవడం జరిగింది. లెఫ్ట్ పార్టీస్ కూడా డిఎంకే వైపు ఉన్నామని చెప్తున్నారు. సో ఇక్కడ చాలా మంది ఉన్నారు. గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ చూస్తే చాలా మంది పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు. ఎంతో మంది రాజకీయ నాయకులు. అంటే సిటీలో చూసుకుంటే 14 అవుట్ ఆఫ్ 16 అనమాట. 16కి 14 సీట్లు కూడా టీవీకే పార్టీ గెలిచింది. సో సిటీలో కూడా స్టాలిన్ గారు ఓడిపోవడం జరిగింది. ఆ ఎమ్మెల్యేతో కూడా మనం మాట్లాడాము. ఆయన ఇంకొకటి చేపట్టి ఏదైతే ఉందో అది ఉదయనిధి స్టాలిన్ వచ్చారు. హార్బర్ కి సంబంధించి వచ్చారు. ఇద్దరు మాత్రమే సమస్యలో కలవడం జరిగింది. మిగతా డిఎంకే అభ్యర్థులు అందరూ కూడా చిత్తుగా ఓడిపోయారని చెప్పుకోవచ్చు. సో ఓడిపోయిన వాళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. గెలిచిన వాళ్ళు ఏదైతే వేరే డిస్ట్రిక్ట్ లో గెలిచిన వాళ్ళందరూ కూడా వచ్చి స్టాలిన్ గారిని కలుస్తున్నారు. అంటే ఈ టైంలో పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ విజయ్ కూడా 2 వీక్స్ టైం అడిగారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి, వేరే వాళ్ళ సపోర్ట్ కూడా మనకి న్యూస్ వస్తుంది. కాబట్టి చూడాలి. ఏడీఎంకే పార్టీలో ఉన్న కొంతమంది బయటకు వచ్చి టీవీకే పార్టీలో విజయ్ కి సపోర్ట్ చేస్తారా, లేకపోతే డిఎంకే పార్టీ నుంచి కొంతమంది బయటకు వచ్చి విజయ్ కి సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే కాంగ్రెస్ లో కానీ డిఎంకే కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తే ఆల్రెడీ డిప్యూటీ సీఎం అడుగుతున్నారు. కాంగ్రెస్ చెప్తున్నారు చాలా తక్కువ సీట్లు ఉన్నాయి. అంటే 108 ఆల్మోస్ట్ ఒక 10 to 12 సీట్స్ కావాలి. కాబట్టి చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. ఈ టైంలో విజయ్ మరి ఎలా అంటే రాజకీయంలో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని విజయ్ ఈ టైంలో ఎలాంటి డిసిషన్ తీసుకుంటున్నారు అనేది కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆయన డిసిషన్ మీదే చాలా డిపెండ్ అయ్యింది. ఎందుకంటే కొత్తగా గెలిచిన ఎంతో మంది ఎమ్మెల్యేలు చెప్తే చాలా మంది క్యాండిడేట్స్ తెలియదు. అలాంటిది కేవలం విజయ్ సింబల్ చూసి ఓటు చేసిన ఎంతో మంది క్యాండిడేట్స్ ఉన్నారనమాట. అలాంటి క్యాండిడేట్స్ మరి ఎలాంటి పోర్ట్ఫోలియోస్ ఇస్తారు, వాళ్ళు మరి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎలా గవర్నమెంట్ నడుపుతారు? తమిళనాడు స్టేట్ అంటే అది చాలా పెద్ద స్టేట్. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ గవర్నమెంట్ ని నడపడం చాలా కష్టం. సో అలాంటి మరి విజయ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఫస్ట్ టైం గెలిచారు. మరి 108 సీట్స్ అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పార్టీగా ఉన్నారు. కానీ మరి 118 మ్యాజిక్ ఫిగర్ లేని పార్టీగా నిలిచింది. కాబట్టి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు వేరే పార్టీస్ ఎమ్మెల్యేలు సపోర్ట్ కూడా అడుగుతున్నారు. అంటే క్లియర్ గా ఏడీఎంకే డిఎంకేకి వ్యతిరేకంగా ఫస్ట్ నుంచి కూడా ఆయన మాట్లాడుతూ సభలలో ఆ పార్టీకి సంబంధించిన సపోర్ట్ ఎమ్మెల్యేలు చెప్పుకుంటూనే వస్తూ మరి ఈ రోజు మిగిలిన లార్జెస్ట్ పార్టీగా గెలిచింది. కాబట్టి బట్ ఎలాంటి పార్టీ సపోర్ట్, ఎవరి సపోర్ట్ అడుగుతారో వెయిట్ చేస్తుంటారనమాట. కాంగ్రెస్ టీఎంకేనా లేదా లెఫ్ట్ కి సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది. లెఫ్ట్ కి సంబంధించిన వాళ్ళందరూ గెలిచారు తమిళనాడులో. మరి ఆల్రెడీ వాళ్ళు వచ్చి కలిసి మా సపోర్ట్ టీఎంకే అని చెప్పారు. కాబట్టి మరి కాంగ్రెస్ టీఎంకే సంఖ్యాబలం అనేది సరిపోదు. కాబట్టి టీడీపీ పార్టీకి మరి ఏం జరగబోతుంది? అవుతారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మీరు చూస్తే హీరో విశాల్ కూడా ఒక కామెంట్ చేశారు. ఇప్పటి వరకు తమిళనాడులో ముఖ్యమంత్రులు మాత్రమే రాజ్యాధికారం చేశారు. కానీ ఇప్పుడు నుంచి గౌతమ్ ఎక్కువ టైం కలవాల్సి వస్తుంది, గౌతమ్తో ఎక్కువ పని పడుతుంది. అలాంటి ఒక కామెంట్ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు కూడా వ్యతిరేకంగా తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా గెలిచిన వాళ్ళు, కొంతమంది పిల్లలు, కొంతమంది ఓడిపోయిన వాళ్ళు మీరు బయట చూస్తే కూడా అర్థమవుతుంది క్లియర్ గా. బట్ ఆయన అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. డెఫినెట్ గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతే మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా చెప్తున్నారు అందరు నాయకులకు కూడా.
ఫస్ట్ అంటే ఇలాంటి టైంలో నేను ఓడిపోయాను అనే దానికన్నా కూడా గవర్నమెంట్ మనం పాప్ చేయకపోయినా పర్వాలేదు, మన కార్యకర్తలకి, గెలిచిన నాయకులకి, ఓడిపోయిన నాయకులకి మనం ఒక భరోసా ఇవ్వాలి. మనమే డల్ అయిపోతే చాలా కష్టం అని స్టాలిన్ గారు ఈ ఏజ్ లో కూడా ఆయన ఏమి ఆలోచించకుండా పార్టీ గురించి, ఈ రోజు గెలిపోవటం గురించి కాదు, పార్టీకి నేను గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడి ఒక పిల్లర్ లాగా వాళ్ళని ముందుకు నడిపించాలి. సో దాని గురించే నేను ఇక్కడ చెప్పానని కూడా ఆయన అందరికీ అక్కడ పత్రికలో చెప్తూనే ఉన్నారు. సో ఉదయనిధి స్టాలిన్ మాత్రం కొంత నిరుత్సాహంతో వెళ్ళి ఎవరిని మీట్ అవ్వట్లేదు. ఆయన కూడా జస్ట్ అభివాదం చేస్తే హాయి చెప్పి కేక్ ఇచ్చి సూచనలు ఇస్తున్నారు కానీ పెద్దగా మాట్లాడలేదు. ఇప్పుడే ఇక్కడ నుంచి ఉదయనిధి స్టాలిన్ కూడా వెళ్ళిపోయారు కాబట్టి స్టాలిన్ గారు కూడా అందరినీ కలవడం అయిపోయింది. సో ఆయన కూడా బయటకు వస్తారు. సో మీరు రెగ్యులర్ గా చూస్తారు స్టాలిన్ గారు పార్కులలో వాకింగ్ చేస్తూ ఎంతో మందికి అభివాదం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇది స్టాలిన్ గారి వెహికల్. సో ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు అందరూ ఇంకా. వెళ్ళేటప్పుడు ఒకసారి అభివాదం చేద్దామని ఆయన గురించి వెయిట్ చేస్తున్నారు స్టాలిన్ గారి గురించి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.